అమృత భారత్ రైలు ఏదైతే తాజాగా పెట్టినటువంటి అంటే ముందు వందే సాధారణ అనుకున్నారు కానీ అమృత భారత్ అని పేరు పెట్టారు. మాల్టా బెంగళూరు రైలుకి ఆంధ్రప్రదేశ్లో 13 హాల్ట్లు ఉన్నాయి. డిసెంబర్ 30 నుండి ప్రారంభం కాబోతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న నాన్ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అమృత్ భారత్ రైలు రాష్ట్రం గుండా పరుగులు పెట్టబోతుంది. పశ్చిమ బెంగాల్లోని మాల్దా నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు మధ్య అమృత్ భారత్ రైలు ఈ నెల 30న పట్టాలెక్కబోతోంది. ఈ రైలుకి రాష్ట్రంలో 13 రైల్వే స్టేషన్లో హాల్ట్ కల్పించారు. ఈ నెల 30న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించబోతున్న ఈ రైలు జనవరి 1న రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. సామాన్య ప్రయాణికులకు సూపర్ ఫాస్ట్ రైలుని అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ రైలుకు రూపకల్పన చేసింది. ఉపాధి అవకాశాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి పేద దిగువ మధ్య తరగతి వర్గాలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వందే భారత్ రైలు లక్ష్యం. ఫుల్ పుష్ బ్యాక్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సీసీటీవీలు, ప్రతి బెర్త్ వద్ద మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఎల్ఈడీ లైట్లు మొదలైన వస్తువులన్నీ సమకూర్చారు. శ్రీకాకుళం రోడ్, విజయనగరం, తుని, సామర్లకోట, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల్లో ఆగుతుంది.